119 ఏదైతే ఉందో, కట్టడలు అనే మాట కనబడుతుంది, ఉపదేశము అనే మాట కనబడుతుంది, లేకపోతే ధర్మశాస్త్రము అనే మాట కనబడుతుంది, లేకపోతే నీ వాక్యము అనేది కనబడుతుంది. ఈ కీర్తన 119 అనే కీర్తన చాలా పవర్ఫుల్ కీర్తన అన్నమాట. దీంట్లో మొత్తం ఓవరాల్గా ఏం చెప్తున్నా అంటే, దేవుని ఒక వాక్యంలో ఉన్న స్పెషాలిటీ గురించి మాట్లాడుతున్నాడు. హీబ్రూలో 22 లెటర్స్ ఉంటాయి, 22 అక్షరాలు ఉంటాయి. తెలుగులో 56 అక్షరాలు ఉంటాయి, ఆ టు ఆ ఈ అట్లా బండిరా వరకు. అట్లనే ఇంగ్లీష్లో 26 అక్షరాలు ఉంటాయి, ఏబిసిడి. హీబ్రూ అనే లాంగ్వేజ్ పురాతనమైన ఫస్ట్ లాంగ్వేజ్. దేవుడు మాట్లాడిన భాష ఏదైనా ఉందంటే అది హీబ్రూ లాంగ్వేజ్, హీబ్రూ భాష. ఈ హీబ్రూ భాషలో పాత నిబంధన అంతా కూడా రాయబడ్డది. మోషే గారు కావచ్చు, దానియేలు గారు కావచ్చు, వీళ్ళంతా కూడా హీబ్రూలోనే మాట్లాడారు. అయితే ఈ కీర్తన గ్రంథంలో దావీద్ భక్తుడు స్పెషల్గా, ఇందులో మీరు చూస్తే ఆల్ బేత్ అనే అక్షరాలు కనబడుతూ ఉంటాయి. చూడండి, మీరు మధ్యలో కనబడుతూ ఉంటాయి. దాలేత్, వావ్ అనే మాటలు కనబడుతూ ఉంటాయి. ఆల్ఫ్ అంటే ఏంటంటే ఏ లెటర్ అని అర్థం. బేత్ అంటే బి అని అర్థం హీబ్రూలో అనమాట. అట్లా గీమేల్ అట్లా చాలా ఉంటాయి, 22 అక్షరాలు ఉంటాయి. ఈ 22 అక్షరాల్లో దేవుని వాక్యం గురించి రాయబడ్డది. హల్లెలూయా. ఇప్పుడు ఏ అనే లెటర్ తీసుకొని ఏ మీద దేవుని వాక్యం ఏమేమి చెప్పచ్చు, అట్లా చాలా అద్భుతమైన గ్రంథం ఇది. ఇందులో మెయిన్ హైలైట్ ఏంటంటే దేవుని ఒక వాక్యం. నీ వాక్యం నేర్చుకున్నటకు శ్రమ పడుట నాకు మేలాయను అని ఇదే కీర్తన 119 70 వచనంలో ఈ మాటలు రాయబడతాయి. 71లో ఉంటుంది. నేను నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు శ్రమనందు ఉండుటయే నాకు మేలాయను. వేల కొలది వెండి బంగారములు నాణ్యముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు. ఇది చాలా ఇంపార్టెంట్ మాటలు. ఈరోజు కూడా మనం ఇజ్రాయెల్ దేశానికి వెళ్తే యూదులు ఎవరైనా ఉంటే ఇప్పుడు శనివారం ఆరాధననే వాళ్ళు చేస్తారు. ఈ శనివారం ఆరాధనలో వాళ్ళు ఏం చేస్తారు అంటే, ఈ 5 గ్రంథాల మీద వాళ్ళకి 54 పోర్షన్స్ డివైడ్ అయి ఉంటుంది అన్నమాట. 5 పంచకాండాల నుంచి, ఆదికాండం, నిర్గమకాండం, లేవికాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండం నుంచి, మళ్ళీ రాజుల గ్రంథం నుంచి, తర్వాత మళ్ళా కొత్త నిబంధన దగ్గర నుంచి, దాని తర్వాత పత్రికల నుంచి కూడా అట్లా ఒక 4-5 వచ్చిన అధ్యాయాలు వాళ్ళు తీసుకొని సేమ్ ఉంటాయి అన్నమాట. పాత నిబంధనలు ఏదైతే ఉందో అదే ఉంటుంది. ఇక్కడ ధర్మశాస్త్రం అనే వర్డ్ ఎక్కడైతే ఉపయోగించబడ్డదో, దావీదు చదువుతున్నప్పుడు ఓన్లీ ఆ 5 పుస్తకాలే ఉండే. గట్టిగా చెప్పాలంటే 5 పుస్తకాల మీదనే మొత్తం బైబిల్ అంతా కూడా డిపెండ్ అయి ఉన్నది. ఎప్పుడైనా మనకు ధర్మశాస్త్రం అనే మాట కనబడితే ఆ మోషేకి ఇచ్చిన 10 ఆజ్ఞల గురించి మనం ఊహించుకోవద్దు. 10 ఆజ్ఞలే కాదు, మొత్తం 613 ఆజ్ఞలు ఉంటాయి. ప్రపంచం అంతా కూడా ఈ 613 ఆజ్ఞలు పాటిస్తున్నారు. ఎలా పాటిస్తున్నారు బ్రదర్ అంటే, ఇప్పుడు ప్రపంచంలో ఉన్న ఏవైతే డ్యూటీస్ ఉన్నాయో, విధులు ఉన్నాయో, జడ్జెస్ కావచ్చు, కోర్టు కావచ్చు, దేశం ఏదైతే లాని ఫాలో అవుతుందో అది మొత్తం కూడా ఈ 613 ఆజ్ఞలు ఉండే. ఇప్పుడు దొంగతనం చేస్తే నువ్వు ఇంత ఇవ్వాలి, నువ్వు పెళ్లి చేసుకొని అమ్మాయిని వదిలేస్తే, నువ్వు విడాకులు ఇస్తే నువ్వు తర్వాత నువ్వు వాళ్ళకి డబ్బులు కడుతూనే ఉండాలి. ఇవన్నీ ఆజ్ఞలు కూడా ఇక్కడ మనకి మోషే ధర్మశాస్త్రంలో రాయబడుతుంది. అయితే దావీద్ భక్తుడు ఏమంటున్నాడంటే, ఆ ధర్మశాస్త్రాన్ని బాగా చదివి ధ్యానం చేసి ఏం చేసిందంటే దాంట్లో ఉన్న గొప్పతనాన్ని చెప్తున్నాడు. మీకు అందరికి కూడా ఈ కీర్తన 119 అనే కీర్తన ఎందుకు చదవమన్నాను అంటే, దేవుని ఒక వాక్యం గురించి మీకు అర్థమవుతుంది. హల్లెలూయా. ఎందుకు అనంటే బాగా అర్థం చేసుకోవాలి. ఒక ప్రవచనం కావచ్చు, ఒక దర్శనం కావచ్చు, ఒక స్వస్థత కావచ్చు, ఒక దేవుని ఒక వాయిస్ కావచ్చు, ఇవన్నీ కూడా దేవుని ఒక వాక్యంలో స్థిరపరచడానికే మనకి ఇవ్వబడ్డాయి. బాగా అర్థం చేసుకోవాలి. ఒక ప్రేయర్ కావచ్చు, ఒక పాట కావచ్చు, ఇదంతా కూడా దేవుని ఒక ఆ వాక్యంలో నువ్వు స్టాండ్ అవ్వడానికి, నువ్వు నిలబడటానికి ఇవ్వబడ్డాయి. ఈ దేవుని ఒక వాక్యాన్ని మనం విసర్జించేసి మనం నువ్వు ఏ ప్రాక్టీస్ అన్నా చేయి, అది పెద్దగా ఫలభరితం కాదు. హల్లెలూయా. ఒక దైవజనుడు వచ్చిండు, ఆయన వాక్యంలో తనను తాను ఫ్రేమ్ చేయకుండా, నేను గొప్పని, నేను తురుముని, నేను తోపుని, జస్ట్ నేను ప్రేయర్ చేసే ప్రేయర్ వింటే సరిపోతుంది, నా మందిరంకి వస్తే సరిపోతుంది, మీకు ఆశీర్వాదాలు కావాలంటే నాకు పైసలు ఇవ్వాలా, ఇవి చెప్పేటోళ్ళంతా కూడా
శుద్ధ వేస్ట్ అనమాట. వాక్యం సబ్జెక్ట్ లేని వాళ్ళు మాట్లాడే మాటలు. వాక్యం ఉన్నోడు ఏం చేస్తారంటే వాక్యాన్ని హైలైట్ చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఇక్కడ కీర్తన 119 అనే కీర్తన ఎక్సలెంట్. మొత్తం బైబుల్ మొత్తంలో లాంగెస్ట్ చాప్టర్, అంటే పొడవాటి అధ్యాయము. ఏ అధ్యాయంలో కూడా 150 వచనాలు లేవు, ఇందులోనే ఉంటుంది. అయితే ఇది చదువుతూ ఉన్నప్పుడు చాలా విషయాలు తెలుస్తాయి. దేవుని ఒక వాక్యం గురించి ఓన్లీ స్పెషల్గా ఉంటుంది. అంటే వాక్యం అనేది ఇంత గొప్పదా అనేది మనకు తెలుస్తుంది. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. వాక్యము అంటే యేసుప్రభు అంటే వాక్యం. కాబట్టి మనం చర్చికి వెళ్తున్నాము, మనకి వాక్యం తెలిసి ఉండాలి, వాక్యం నేర్చుకోవాలి మనం. దాని తర్వాత వాక్య ప్రకారం మనం జీవించడానికి ప్రయత్నం చేయాలి. మన జీవితంలో ప్రతిదీ కూడా వాక్యంతో మనం కనెక్ట్ చేసుకోవాలి. హల్లెలూయా. వాక్యం ఏం చెప్తూ ఉంటుంది, వాక్యం ఏది చెప్తున్నది చూడండి. ఇప్పుడు ఒకసారి పేతురు గ్రంథం మీరు అందరూ కూడా తీయండి. చూడండి, అక్కడ కొన్ని విషయాలు, కొన్ని ఆశీర్వాద మాటలు రాయబడ్డది. పేతురు రాసిన మొదటి పత్రిక, నేను పేజ్ నెంబర్ కూడా చెప్తాను. హల్లెలూయా. పేతురు అనే వ్యక్తి యేసు ప్రభుతో చాలా దగ్గరగా ఉన్న వ్యక్తి. ఆయన చేసిన బోధ చాలా ఇంపార్టెంట్. ఈ పేతురు పత్రికలు అనేటివి చాలా ప్రాముఖ్యమైన విషయాలు, మనకు అనేక విషయాలు నేర్పిస్తారు. పేతురు పత్రిక మీరందరూ కూడా నేను తీయమని చెప్తున్నాను. పేజీ నెంబర్ 216 చూడండి. పేతురు గ్రంథం చెప్తాను, ఒక్క నిమిషం. చూడండి, పేతురు గ్రంథం 4వ అధ్యాయం. పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయం చూడండి. 9వ వచనం చూడండి. 7వ వచనం నుంచి నేను మెల్లగా శ్రద్ధగా చదువుతాను. ఎందుకు మనం బైబుల్ చదవాలి? ఆశీర్వాదము, అభిషేకము, తర్వాత మన జీవితం అంతా కూడా అందులోనే ఉంది. మనం ప్రభువుని ఎందుకు నమ్ముకున్నాము అంటే వాక్యాన్ని మనం నెరవేర్చాలి. మనం ప్రభువుని నమ్ముకున్న తర్వాత వాక్యాన్ని నెరవేర్చకపోతే ఫెయిల్ అయిపోతుంది. యాజ్ ఎ క్రిస్టియన్గా మనం ఫెయిల్ అయిపోతాం. ఇప్పుడు యేసు ప్రభు ఏమన్నారు? నా శరీరము నా రక్తము తిని దాన్ని ప్రచురించండి అన్నాడు. నన్ను జ్ఞాపకం చేయుటకు దాన్ని చేయండి అన్నాడు. హల్లెలూయా. ఒక రకంగా చూస్తే బ్యాప్టిజం తీసుకొని వ్యక్తులు కూడా ప్రభు బల్ల తీసుకోవచ్చు అన్నమాట. దాని గురించి నేను ఎప్పుడైనా చెప్తాను. ఎందుకు అనంటే దానికి దీనికి అసలు ఏడ కూడా పొంతన లేదు. అన్యులు కూడా ప్రభు బల్ల తీసుకోవచ్చు. సరే, ఆ టాపిక్ వేరేగా మారుతుంది. చూడండి, ఇక్కడ చూడండి 7వ వచనం, 4వ అధ్యాయం 7వ వచనం, 216. అయితే అన్నిటి అంతయు సంయుక్తమైనది కాగా మీరు స్వస్థత బుద్ధి గలవారై ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండండి. ఏం చేయమంటుండో చెప్తున్నాడు, ప్రేయర్ చేయ అంటున్నాడు. ప్రేమ అనేక పాపములు కప్పును కనుక అన్నిటికంటే ముఖ్యంగా ఒకని ఎడల ఒకడు మికటమైన ప్రేమ గలవారై ఉండండి. ప్రేమ అన్నిటికంటే గొప్పది. ప్రేమ అనేక పాపములను కప్పును కాబట్టి ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండండి. 9వ వచనం చూడండి. సనుగ కొనకుండా ఒకరికొకడు ఆతిథ్యం చేయుడి. ఎవరి మీద కంప్లైంట్లు చేసుకోకుండా ఒకరినొకరు ప్రేమించుకోండి, ఒకరినొకరు ఆతిథ్యం ఇచ్చుకోండి అంటున్నాడు. తర్వాత దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒకరికొకడు కృపావరం పొందిన కొలది ఒకరినొకడు ఉపచారం చేయుడి. ఒక మంచి ఇల్లుని నడిపించే వ్యక్తిగా, ఒక గృహాన్ని నడిపించే వ్యక్తిగా దేవుని కృపావరం ఎలా అయితే పొందుకుంటామో ఒకరినొకడు ఉపచారం చేయండి అంటున్నాడు. చూడండి, 11వ వచనం ఇంపార్టెంట్. ఒకడు బోధించిన ఎడల దైవోక్తులు బోధించినట్లు బోధింపవలను. ఒకడు ఉపచారం చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యం నుండి చేయవలను. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. యుగ యుగములు మహిమయు ప్రభావము ఆయనకుండును గాక. ఆమెన్.
ఒకవేళ ఎవరైనా వాక్యం బోధిస్తే గొప్ప వాక్యాలు చెప్తున్నట్టు, దేవుని యొక్క మాటలు చెప్తున్నట్టు దాన్ని బోధించాలి. ఒకరు సేవ చేస్తూ ఉంటే దేవునికి సేవ చేస్తున్నట్టు, దేవుడు తనకి ఎలాంటి సామర్థ్యత ఇచ్చాడో ఆ విధంగా సేవ చేయాలి అని చెప్తున్నాడు. హల్లెలూయా. దీనివల్ల ఏమవుతుందంటే ప్రభువుకి మహిమ వస్తుంది అంటున్నాడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ అధ్యాయం ఈ వచనం ఎందుకు చెప్పినాను అని అంటే, మనం ప్రతిరోజు వాక్యం మనం చదువుతూ ఉంటే, వాక్యంతో మనం కనెక్ట్ అవుతూ ఉంటే, ఆ వాక్యం ఏం చేస్తుందంటే మన లోపల పోయి పనిచేస్తూ ఉంటుంది. ఈ వాక్యం మన లోపల పోయి పని చేసినప్పుడు ఏమవుతుందంటే మన ఆలోచన విధానం మారిపోతుంది. సైతాను మనని ఏ విధంగా అయితే గుంతలో పడేయాలని చూస్తున్నాడో, మనని దేవుడి నుంచి ఎట్లయితే దూరం చేయాలని చూస్తున్నాడో, అవన్నీ కూడా ఏమైపోతాయంటే కట్ అయిపోతుంది అన్నమాట. హల్లెలూయా. కాబట్టి వాక్యం చదవటం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు బైబిల్ చదవటం మొదలు పెట్టండి. మీ ప్రేయర్స్కి ఆన్సర్ రాకపోతే నన్ను అడగండి. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. చెన్నైలో ఎస్కే ఫ్రాన్సిస్ అని చెప్పి ఒక అయ్యగారు ఉంటారు. ఇప్పుడు ఆయన ఏజ్ దాదాపుగా 75-76 సంవత్సరాలు ఉంటాయి. ఆయన 13-14 సంవత్సరాలని యేసు ప్రభుని అంగీకరించి బాప్టిజం తీసుకొని మంచి ప్రార్థనాపరుడు. దాదాపు ఒక 100 దేశాలకన్నా తిరిగి ఉంటాడు ఆయన. చాలా గొప్ప ప్రవక్త. వాళ్ళు మొత్తం 10 మంది అన్నదమ్ములు. ఈయన ఇంట్లో పెద్ద కొడుకు, వాళ్ళ అమ్మగారు టీచర్. రీసెంట్గా వాళ్ళ నాన్నగారు చనిపోయారు. వాళ్ళ అమ్మగారికి ఇప్పటికి ఏజ్ దాదాపుగా 80-85 ఉంటాయి. ఈయనకే 76 ఉంటాయి. 90 వరకు ఉంటుంది ఆమె. 90-92 వరకు ఉంటుంది. నడవనికి రాదు, వీల్ చైర్ మీదనే ఉంటుంది. ఆమె బైబిల్ దాదాపు 8 గంటలు చదువుతుంది. ఆమె 8 అవర్స్. హల్లెలూయా. ఈ 8 గంటలు బైబిల్ చదవటం వల్ల లాక్స్ ఆఫ్ పీపుల్, లక్షల మంది ఎస్కే ఫ్రాన్సిస్ గారి ద్వారా విడుదల పొందారు. ఒక 50 సంవత్సరాలు అయితే ఆయన మొత్తం జీవితాన్ని ఇట్లా ఖర్చు పెట్టేసిండు ఆయన. చాలా గొప్ప దైవజనుడు. మీకు వీలైతే ఒకసారి ఆయన దగ్గర ఆ మీటింగ్స్ కానీ లేకపోతే యూట్యూబ్లో కానీ వెళ్ళండి. హైదరాబాద్లో కూడా మీటింగ్స్ పెడతారు, విజయవాడలో కూడా మీటింగ్స్ పెడతారు. కనీసం ఒక్కసారైనా మీటింగ్స్కి వెళ్ళండి, చాలా దీవించబడతారు. అయితే ఎక్కడెక్కడికల్లా పబ్లిక్ వస్తారు. అసలు ఇండియాలో ఎవరైనా దైవజనుడు సక్సెస్ అవ్వాలి అని అంటే ఆయన కానీ చర్చ్ పెడితే లక్షల కోట్ల మంది ప్రజలు రక్షణలోనికి వస్తారు. కానీ ఆయన ఆశ ఏంటంటే ప్రజలు అందరు బలపడాలి, దేవుని ఒక సంఘాన్ని ఆశీర్వదించాలి, దాని తర్వాత దేవుని విడుదల పరిచర్య జరగాలి, అనేక మందిని ప్రభువుని నమ్ముకోవాలని కొన్ని వందల లక్షల మందిని ఆయన వెలిగించాడు. అందులో నేను కూడా ఒకరిని. అయితే మార్చిలోనో నవంబర్లోనో లేడీస్ది ఒక మీటింగ్ ఉంటుంది. 5,000-6,000 ఉంటుంది. నెల రోజులు 30 రోజులు ఆడనే ఉండాలి. వాళ్ళే ఫుడ్ పెడతారు. 5,000-6,000 తీసుకుంటారు. అక్కడ కానీ మీరు వెళ్తే ఫుల్ స్ట్రాంగ్ అవుతారు. అక్కడ ఫుడ్ సరిగా ఉండదు, అంటే వాళ్ళ రకాలుగా వండుతారు. ఏదైనా పచ్చడి బాటిల్ అట్లా పెట్టుకొని మనం వెళ్ళిపోవచ్చు. 2 సార్లు ఉంటుంది. హోలీ స్పిరిట్, స్కూల్ ఆఫ్ హోలీ స్పిరిట్ అని చెప్పి 3 నెలలు కోర్స్ ఉంటుంది. 18,000 ఏమో ఉంటుంది. ఇక దాంట్లో మొత్తం ఆత్మలో మనని లీలం చేసేస్తారనమాట. అయితే ఇప్పుడు ఆయన ఆ స్థాయికి రావటానికి కారణం ఏంటంటే వాళ్ళ అమ్మగారు బాగా బైబిల్ చదువుతుంది. 8 గంటలు బైబిల్. ఇప్పటికి ఏజ్ 90-92 ఇయర్స్ ఉంటుంది అండి. బైబిల్ చదువుతూనే ఉంటుంది. ఈ అయ్యగారు జర్మన్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఎట్ ద ఏజ్ ఆఫ్ 56. 56 సంవత్సరాలు దేవుడు మాట్లాడితే పెండే వద్దన్నాడు. దేవుడు చేసుకోమంటే చేసుకున్నాడు. వన్ ఆఫ్ ద టాపెస్ట్ పాస్టర్ అనమాట. ఇప్పుడు కూడా ఆస్ట్రేలియా నుంచి ఫోన్స్ వస్తుంటాయి, మా చర్చ్ ఓపెన్ చేయి, రిబ్బన్ కట్ చేయని. జస్ట్ రిబ్బన్ కట్ చేసినందుకే 10-15 లక్షలు ఇస్తారు ఆయనకి. కానీ ఆయన పోడు. అది నా కాలింగ్ కాదు, నా పిలుపు కాదు, నా పిలుపు ప్రవక్త పిలుపు. నేను అనేక మందిని లేవనెత్తాలా, బలపరచాలా అన్నది ఆ ఒక్క దాని మీద నేను నిలబడ్డాడు. నేను మొదట్లో ఆయన గురించి తెలియనప్పుడు, వాక్యం బేసు లేనప్పుడు ఆయనను విమర్శించిన అనమాట. ఇట్లా కానీ చాలా గొప్ప ప్రవక్త అని తెలుసు. తర్వాత ఆయన గురించి స్టడీ చేసినప్పుడు బుర్ర ఎగిరిపోయింది. ఆయన బైబిల్ తీసుకొని రాడు, ఆయననే ఒక బైబిల్ అనమాట. ఫట్ అని వాక్యం చెప్తుంటాడు. ఆ వచనం చూడండి, ఈ వచనం చూడండి. ఇప్పుడు బైబిల్లో కొన్ని అధ్యాయాలు చాలా ఈజీగా ఉంటాయి, అది మన నోటి ద్వారా చెప్పచ్చు. ఇప్పుడు కీర్తనల అధ్యాయము ఈజీగా ఉంటుంది, అధ్యాయం చెప్పచ్చు. ఇప్పుడు ఈ లేవి కాండం ఉంటుంది, లేకపోతే ప్రకటన గ్రంథం ఉంటుంది. అసలు ఏ మూలలో ఏముంటుందో తెలియదు. ఆయన లేవి కాండంలో
ఇప్పుడు 7వ అధ్యాయం అని చెప్పి అందులో 8వ వచనం ఈ విధంగా ఉందని చెప్తాడు. మీరు చూడకండి, నన్ను చూడండి అంటాడు అంతే. హల్లెలూయా. అట్లా గంటలు తడబడి చెప్తాడు. 2 గంటలు, 3 గంటలు, 5 గంటలు ఆయన వాక్యం చెప్తుంటే ఒక బలమైన సుడిగాలి లాంటిది మన మీదకి వస్తుంది. నేను చాలాసార్లు ఎక్స్పీరియన్స్ అయినాను. ఆయన స్టేజ్ మీదకి రాగానే మొత్తం స్టేజ్ మీద ఒక డిఫరెంట్ అట్మాస్ఫియర్ అనేది వచ్చేస్తుంది అనమాట. హల్లెలూయా. కొంతమంది పడిపోతుంటారు, కొంతమంది దర్శనాలు చూస్తుంటారు, దయ్యాలు బయటకు వచ్చేస్తాయి. ఆయన ఏం చేయడు, జస్ట్ ఆ స్టేజ్ మీద కూర్చొని చెప్తుంటాడు అనమాట. ఆయన ఎంతసేపు చెప్తాడో ఆయనకే తెలియదు. అదే వచనం ఉంటుంది, అదే వాక్యం ఉంటుంది, మళ్ళీ నెక్స్ట్ టైం చెప్తే మళ్ళీ దానికి మళ్ళీ ఇంకా దాని డీపెస్ట్ లెవెల్లో వస్తుంటుంది. ఆయన ఆ విధంగా అవ్వటానికి కారణం ఏంటంటే ఓన్లీ వాక్యం పట్టుకున్నాడు ఆయన. హల్లెలూయా. ఎంతోమంది పెళ్లి కానోళ్ళు, ఎంతోమంది దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నోళ్ళు, అప్పుల్లో ఉన్నోళ్ళు, కష్టాల్లో ఉన్నోళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళి ఆ వాక్యాలు విని వాళ్ళు విడుదల పొందారు. హల్లెలూయా. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే ఈ అభిషేకము, ఈ సామర్థ్యత అనేది ఓన్లీ వాక్యం ద్వారానే వస్తుంది. ఇప్పుడు డీజెస్ దినకరన్ గారు ఉన్నారు, ఈయన గురువు అనమాట డీజెస్ దినకరన్. ఈ డీజెస్ దినకరన్ దగ్గర ఒక అంకుల్ ఉంటాడు. ఆయన చర్చిలో కూడా మీటింగులు పెడుతున్నప్పుడు చాలామంది అగ్ని వండుకుంటుంటారు. లిటరల్ ఇట్లా అగ్ని కనబడుతుంది మనకి. గంతులేయటం, కొట్టుకోవటం, గట్టిగా అన్య భాషల్లో మాట్లాడడం, ఇవన్నీ కూడా జరుగుతుంటుంది. ఒక పాస్టర్ గారు ఏం చేశారంటే, బ్రదర్ మీరు ఎలా, మీ దగ్గర వచ్చిన వాళ్ళందరూ మండుతున్నారు, మీ లోపల ఎలా ఈ అగ్ని వస్తుంది అంటే, ఏముంది బ్రదర్, నువ్వు అన్నీ ఆడ ఈడ తిరగటం మానేసేయి, నువ్వు ఒక దగ్గర కూర్చొని బాగా బైబిల్ చదువు, ఆ బైబిల్లో ఉన్న అగ్ని నీ లోపల వచ్చేస్తుంది అన్నారు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం, చాలా కాస్ట్లీ మాటలు అనమాట. ఇది ఎవరు చెప్పరు. అంటే బైబిల్ చదవటం వల్ల నీకు ఏమైతే విడుదల వస్తుంది, బైబిల్ చదవటం వల్ల నువ్వు మండుతూ ఉంటావు, బైబిల్ చదవటం వల్లనే దేవుని యొక్క మైండ్ నీకు అర్థమవుతుంది. బైబిల్ చదవలేదు అనుకోండి, ఎవరు చెప్తే వాళ్ళు వింటారు. కొంతమంది విశ్వాసం చూడండి, ఎవరు ఏది చెప్తే అది వింటారు. హల్లెలూయా. పాస్టర్ని గుడ్డిగా నమ్ముతారు. హల్లెలూయా. దాని తర్వాత ఇంకేంటంటే గుంతలో పడిపోతారు. దానికి కారణం ఏంటి అంటే వాళ్ళు బైబిల్ చదవరు. ఇప్పుడైతే యాప్స్ వచ్చినాయి, మామూలుగా జస్ట్ ఏం లేని వాళ్ళు కూడా, అసలు కళ్ళు కనపడని వ్యక్తులు, చదువు రాని వాళ్ళు కూడా బైబిల్ వినొచ్చు అనమాట. ఎంతగా నువ్వు బైబిల్ వింటావో, ఎంతగా బైబిల్లో ఉన్న వాక్యాలను చదువుతావో అంతగా నీ లోపల పవర్ అనేది వస్తుంది. నీకు మంత్రాల కట్లు ఉండొచ్చు, చీకటి కట్లు ఉండొచ్చు, బంధకాలు ఉండొచ్చు, వేదన ఉండొచ్చు, తీరని బాధ ఉండొచ్చు, కుప్పలు అప్పులు ఉండొచ్చు. ఎలాంటి సమస్య అయినా బైబిల్ చదవటం వల్ల విడుదల వస్తుంది. హల్లెలూయా. ఎందుకు వస్తుంది బ్రదర్, ఎట్లా వస్తుంది బ్రదర్ అంటే, బైబిల్ చదవటం వల్ల లోపల ఉన్న అంతరంగ పురుషుడు ఏమవుతాడు, డెవలప్మెంట్ అవుతాడు. హల్లెలూయా. లోపల ఉన్న అంతరంగ పురుషుడు ఏమవుతాడు, డెవలప్మెంట్ అవుతాడు. ఈ అంతరంగ పురుషుడు అంటే మన ఆత్మ. ఎంతగా మన ఆత్మ డెవలప్మెంట్ అవుతుందో బైబిల్లో ఉన్న వాక్యం అంత లోతుగా మనకు అర్థమవుతుంది. ఎంతగా మనం ఆత్మలో డెవలప్మెంట్ అవుతామో హల్లెలూయా భూమి మీద మనం దీవించబడతాం. మీరు అట్లెట్లా చెప్తారు బ్రదర్, బైబిల్ చదివితే దీవెన వచ్చేస్తుందా, బైబిల్లో అంత పవర్ ఉందా అని అంటే, మీరందరూ కూడా ఒక అధ్యాయం చూడాలి. ఇప్పుడు ఒక చాప్టర్ చూడాలి. ఒక పర్సన్ని మీ ముందర నేను పెడుతున్నాను, ఆయన గురించి మనం కొన్ని తెలుసుకోవాలి. హల్లెలూయా. ఆ పర్సన్కి దేవుడు డైరెక్ట్గా చెప్పిండు, నువ్వు ఏం చెయ్యకు, ఇది ఇచ్చి నువ్వు ఇది చెయ్యి అని చెప్పిండు. అది ఏందో చూద్దాము. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము. యెహోషువ గ్రంథము ద్వితీయోపదేశ కాండం తర్వాత ఉంటుంది. యెహోషువ గ్రంథము చూడండి, చాలా ఇంపార్టెంట్. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం చూడండి. ఇక్కడ 5వ వచనంలో చెప్తున్నాడు, ఈ వాగ్దానం మీ అందరికీ దేవుడు ఇస్తున్నాడు. ఆ రోజు యెహోషువతో దేవుడు ఇచ్చాడు, ఈరోజు దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. చూడండి ఏమంటున్నా 5వ వచనం, నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుషుడు నీ యొద్దట నిలవలేక ఉండును, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉండును, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుము. వారికి ఇచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనపరచ చేసేదవు. అయితే నీవు నిబ్బరం కలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా నుండి
నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటిని చొప్పున చేయవలను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించున్నట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటినన్నిటిని ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దానిని ధ్యానించిన ఎడల నీ మార్గము వర్ధిల చేసుకొని చక్కగా ప్రవర్తించెదవు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడని యెహోవా నీకు తోడై ఉండును. ఇది యెహోషువకు చెప్పాడు. యెహోషువ ఎవరు అంటే మోషే వాళ్ళ అసిస్టెంట్. మోషే చనిపోయిన తర్వాత మొత్తం నడిపింపు నాయకత్వం అంతా యెహోషువకు వచ్చింది. యెహోషువకు వచ్చినప్పుడు యెహోషువ ఏజ్ చిన్నగా ఉంది. తర్వాత ఏం చేయని దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు యెహోషువ ఒక దగ్గర ఉండి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు అతనికి ప్రత్యక్షమే అతనితో మాట్లాడాడు. ఫస్ట్ వాగ్దానాలు ఇస్తాడు, రెండోది ఆచరణ చేయమని చెప్తాడు, అంటే ఆచరించమంటాడు. అప్పుడు ఆ వాగ్దానం అనేది ఫుల్ఫిల్ అవుతుంది. మనకి ఎట్లుంటుంది అంటే దేవుడు వాగ్దానాలు ఇవ్వాలి, అది నెరవేరాలా అంటాడు. ఎప్పుడు నెరవేరుతుంది? కండిషన్స్ అప్లై చేయాలా. ఎప్పుడు కండిషన్స్ ఎట్లుంటాయి ఇక్కడ చెప్తున్నాడు. నీ ముందల నువ్వు బ్రతుకు దినములన్నీ ఏ మనుషుడు నిలబడడు, అంటే ఏ రాజు నీ మీద గెలవడు. నిన్ను చంపటం ఎవరి వల్ల కాదు. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండవు. నేను మోషేకు తోడే ఉన్నట్టు నీకును తోడే ఉన్నావు. అయితే 7వ వచనం చూడండి. నీవు జాగ్రత్తగా ఏం చేయాలంటే మోషే దగ్గర నుంచి వచ్చిన ఈ ధర్మశాస్త్రం అంటే ఈ ఆది కాండం నుంచి ద్వితీయోపదేశ కాండం, ఈ 5 పంచకాండాలు ఏం చేయాలంటే నువ్వు బాగా చదవాలి, రాత్రింపగలు దానిని ధ్యానించాలి, దానిని బోధించాలి, దానిని చేయటంలో నువ్వు విఫలమవ్వద్దు. హల్లెలూయా అని చెప్పిండు. ఇదే ఏం చేస్తాడంటే నేను ఉన్నతమైన స్థాయికి తీసుకుపోతుందని యెహోషువకు చెప్పిండు. ఇదే విషయము దావీదుకు అర్థమైంది. దావీదు గొర్రెలు కాసుకునే వ్యక్తి, ఆయన ఉన్నతమైన స్థాయిలో వెళ్ళడానికి కారణం ఏంది అని అంటే యెహోషువతో దేవుడు మాట్లాడింది దావీదుకు అర్థమై దావీదు కూడా బాగా ధర్మశాస్త్రాన్ని ప్రేమించండి. మన జీవితంలో కూడా మనం ఎప్పుడైతే దేవుని ఒక వాక్యాన్ని మనం ప్రేమిస్తామో, వాక్యంతో మనం ఎంతైతే ఫ్రెండ్షిప్ చేస్తామో ఆ వాక్యం ఏం చేస్తుందంటే నేను ఉన్నతమైన స్థాయిలో తీసుకుపోతుంది. నాకు తెలిసిన ఒక పాస్టర్ గారు ఉన్నారు, చాలా పెద్ద ప్రవక్త. ఆయన చాలా పేదరికంలోకి వెళ్ళి వచ్చిండు, చాలా అంటే చాలా పేదరికం. అయితే ఆయన సేవ చేయాలన్నా వద్దా అని చెప్పి 40 రోజులు ఉపవాసం చేయటం మొదలుపెట్టాడు. ఆ 40 రోజులు ఉపవాసంలో సరిగా తిండి లేదు, తర్వాత ఉండటానికి ఇల్లు లేదు. ఆయన ఒక రూమ్లో ఉండేటోడు. వాళ్ళ ఫ్రెండ్స్ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు షేవింగ్ చేసుకున్న బ్లేడ్ ఉంటే ఆ బ్లేడ్తో గీక్కునేటోడు అనమాట. షేవింగ్ చేయడానికి డబ్బులు లేవు. ఫ్రెండ్స్కి అడిగితే నామూషి ఉంటుందని ఫ్రెండ్స్ పారేసిన సబ్బులు ఉంటాయి కదా, చిన్న చిన్న సబ్బు బిళ్ళలు, వాటితో ఆయన స్నానం చేసేటోడు. చాలా పేదరికం అనమాట. ఆ పేదరికంలో ఆయన 40 రోజులు ఉపవాసం చేస్తున్నాడు. 40 రోజుల ఉపవాసంలో రోజు ప్రార్థన చేసేటోడు. బైబిల్ 40 అధ్యాయాలు 50 అధ్యాయాలు చదివేటోడు. అన్య భాషలు మాట్లాడేటోడు. ప్రేయరు, అన్య భాషలు, బైబిల్, ఉపవాసం ఉండి ప్రేయర్ చేసేవాడు. 34వ రోజు ఏమైందంటే చాలా బాధ వేదన ఉన్నప్పుడు దేవుడు ఆయనకు ప్రత్యక్షమై ఆయన ఆత్మను పరలోకాన్ని తీసుకొని పోయాడు. పరలోకంలో ఆయన యెషయా భక్తుని కలిసిండు, పేతురు భక్తుని కలిసిండు, మోషే భక్తుని కలిసిండు. హల్లెలూయా. అప్పుడు చాలా విషయాలు చెప్పిండు అనమాట దేవుడు. ఆయన యెషయాకు అడిగిండు, మోషేని అడిగిండు, తర్వాత పౌలు భక్తుని కలిసిండు, బైబిల్లో ఉన్న చాలా భక్తులు ఆయన కలిసిండు. తర్వాత దేవుడు ఆయనకు చెప్పాడు, నువ్వు ఎక్కడ పోతే అక్కడ నేను నీకు విడుదల చేస్తా, అనేక మందిని నీ దగ్గర నేను తీసుకొస్తా అని చెప్పాడు. హల్లెలూయా. అక్కడ నుంచి ఆయన లైఫ్ ఏమైపోయిందంటే చేంజ్ అయిపోయింది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే బైబిల్ని మనం ధ్యానం చేయకపోతే, బైబిల్కి మనం ముందు స్థాయి ఇవ్వకపోతే మనం ఎదగలేము. హల్లెలూయా. కాబట్టి బైబిల్ రీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. బైబిల్ రీడింగ్ మన జీవితంలో లేనంత వరకు శాపగ్రస్తమైన జీవితమే బతుకుతావు. ఇంట్లో శవాలు లేస్తాయి, అప్పుల పాలైపోతాం, తిననికి తిండి కూడా ఉండదు. ఎందుకు ఉండదు? ఎందుకు శవాలు లేస్తాయి అంటే ఈ వాక్యం చదివితే ఏది తప్పు ఏదో కరెక్టో తెలుస్తుంది, అది చదువుతలేము, దానికి ప్రిఫరెన్స్ ఇస్తలేము. అప్పుడు ఏమవుతుంది? దురాత్మకు ప్రిఫరెన్స్ ఇచ్చినట్టు అవుతుంది. హల్లెలూయా. ఎందుకంటే బైబిల్లో మనకు కావాల్సిన అన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉన్నాయి.
మనకు వచ్చే ప్రతి ప్రశ్నకి బైబిలే జవాబిస్తుంది. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, బైబిల్ చదవటం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. భక్త్ సింగ్ అయ్యగారు అని చెప్పి చనిపోయాడు ఆయన 2000 సంవత్సరంలో. చాలా గొప్ప దైవజనుడు. ఆయన మందిరానికి ఐజీలు, ఐఏఎస్లు, ఐపీఎస్లు వస్తుండే అనమాట సండే ప్రేయర్కి. హల్లెలూయా. చాలా గొప్ప దైవజనుడు ఆయన. ఆయన బైబిల్లో కొత్త నిబంధన అనేది ఉంటుంది కదా, 2 రోజుల్లో చదివేసేటోడు అనమాట. 2 డేస్లో కొత్త నిబంధన అయిపోతుంది. మళ్ళా కొత్త నిబంధన మళ్ళీ చదవటం, మళ్ళా దాదాపుగా 10,000 సంఘాలు కట్టాడు అనమాట. వేరే దేశంలో కూడా సంఘాలు కట్టాడు. ఆయన ఆ విధంగా అవ్వటానికి కారణం ఏంటంటే బైబిల్ రీడింగ్. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆయన జీవితంలో సేవ అనేది చాలా గొప్పగా జరిగింది. ఒకరోజు ఆయన ఒక దగ్గర ఆల్ నైట్ ప్రేయర్కి వెళ్ళేసి వచ్చాడు. ఆల్ నైట్ ప్రేయర్ అయిపోయిన తర్వాత ఆయన మళ్ళా పడుకుందామని చెప్పి పడుకున్నాడు. దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు అంటే, నీకు దగ్గరలో ఒక చెత్త కుండి ఉంది కదా, ఆ చెత్త కుండీలో పోయి వాక్యం చెప్పు అని చెప్పాడు. ఈయన షాక్ అయిపోయాడు, చెత్త కుండీలో నేను ఎందుకు వాక్యం చెప్పాలని. ఇక సరే దేవుడు చెప్పిండు కదా అని చెప్పి ఒక చెత్త కుండి ఉంటే ఆ చెత్త కుండి దగ్గర పోయి ప్రేయర్ చేసి పాటలు పాడి వాసన వస్తుంటే కూడా వాక్యం చెప్పిండు. ఈరోజు నీ ఆత్మ దేవునికి అప్పచెప్తే దేవుడు నిన్ను పరలోక రాజ్యం తీసుకుపోతాడు, దేవుని నమ్ముకో, యేసయ్య గురించి అంతా చెప్పి ప్రేయర్ చేసేసి వచ్చి పడుకున్నాడు. ఇక సండే సర్వీస్ అయింది. సండే సర్వీస్ అయినప్పుడు ఏం చేసిండంటే, ఈయన ప్రేయర్ చేస్తుండే వాక్యం చెప్తా ఉన్నాడు. ఒక ఆయన ఇంగ్లీష్లో ఇదే మాట, ఇదే స్వరం నేను ఒకప్పుడు విన్నా అని చెప్పి చర్చి లోపల వచ్చి గట్టిగా అరుస్తున్నాడు. ఆయన వాక్యం అంతా ఆపి, బ్రదర్ నీ ప్రాబ్లం ఏంది అంటే, పలానా రోజు పలానా తారీఖు నేను ఒక చెత్త కుండి దగ్గర ఉన్నప్పుడు నేను చచ్చిపోవాలని చెప్పి డిసైడ్ అయినాను. ఆ చెత్త కుండ పడిపోయి ఉన్నాను. అయితే మీరు చెప్పిన వాక్యం నన్ను ఇన్స్పైర్ అయ్యి యేసు ప్రభుని నమ్ముకోమని మీరు చెప్పారు. నేను హృదయంలో యేసయ్యని మేము అంగీకరించాను. అక్కడి నుంచి నాకు మంచిగా అయిపోయింది. నేను కూడా యేసు ప్రభుని నమ్ముకుంటా అని చెప్పాను. అట్లా ఆత్మపూర్ణుడుగా ఈ భక్త్ సింగ్ అయ్య గారు వాడబడ్డాడు. ఇప్పుడు డీజస్ దినకరన్ గారు ఉన్నారు. డీజస్ దినకరన్ గారు ఆ స్థాయిలో వెళ్ళని కారణం భక్త్ సింగ్ గారు. సికింద్రాబాద్ నుంచి ట్రైన్లో ఆయన వెళ్తున్నారు. డీజస్ దినకరన్ గారేమో పైన స్లీపరు బర్త్లో కూర్చున్నారు. ఈయనేమో కింద ట్రైన్ స్టార్ట్ అవ్వగానే మోకాళ్ళ నుండి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. 1 గంట అయింది, 2 అయింది, 3 గంటలు అయింది, 4 గంటలు. ఆయన ప్రేయర్ చేస్తూనే ఉన్నాడు. పైనుంచి చూస్తున్నాడు, అరే మనం కూడా ఈయనతో మాట్లాడాలా, అసలు ఈయన గురించి తెలుసుకోవాలని ఆయన అనుకుంటూనే ఉన్నాడు. కానీ మూమెంట్ వస్తలేదు. రాత్రంతా ఆయన పండుకోలేడు, ఈయన ప్రేయర్ చేస్తూనే ఉన్నాడు. తర్వాత పొద్దున 6 గంటలకి చెన్నై స్టేషన్ వచ్చేసింది. ఆయన చెన్నై స్టేషన్ రాగానే ఆమెన్ అన్నాడు, బట్టలు చదువుకొని దిగిపోయాడు. అప్పుడు డీజస్ దినకరన్ గారు అనుకున్నాడు, సేవ చేస్తే ఈ బ్రదర్లకు సేవ చేయాలి, ప్రార్థనలు గడపాలని. అక్కడ నుంచి ఆయన ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. డీజస్ దినకరన్ అనే దైవజనుడు మామూలు వ్యక్తి కాదు. ఆయన 18 గంటలు అన్య భాషలు మాట్లాడతాడు. ఆయన వాక్యం చెప్తూ కూడా ఒక సైడ్ నుంచి అన్య భాషలు మాట్లాడతాడు, ఒక సైడ్ నుంచి ఆయన వాక్యం చెప్తుంటాడు. ఆయనలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, ఆయన ఫస్ట్ ప్రార్థన చేస్తాడు, పాటలు పాడతాడు, దేవుని ఒక ఆత్మ దిగొస్తాడు, తర్వాత వాక్యం చెప్తాడు. అంటే దేవుడు నీకున్న ప్రతి రోగాన్ని తీయగలుగుతాడు, విశ్వాసంలో వాళ్ళని లేపుతాడు. ఇక అందరితో ప్రేయర్ చేపిస్తాడు. అంతే, అద్భుతాలు స్వస్థతలు జరుగుతాయి. హల్లెలూయా. ఇండియాలో ఆయన అలాంటి దైవజనుడిని చూడలేదన్నమాట. చాలా గొప్ప దైవజనుడు. దాదాపుగా ఎప్పుడు అన్య భాషల్లోనూ మాట్లాడుతుంటాడు. బాగా కన్నీరు గారుస్తూ ఉంటాడు. జస్ట్ ఆయన చేయి మన మీద పడితే 2-3 రోజులు లేవలేమన్నమాట. అంత స్ట్రాంగ్ ఆ దేవుని ఒక ప్రెజెన్స్ ఆయన మీద ఉంటుంది. ఆయన వస్తుంటేనే ఏదో ఒకటి అవుతుంది. హల్లెలూయా. ఈ భక్తులందరూ కూడా అంత గొప్పగా వాళ్ళు అవ్వటానికి కారణం ఏంటంటే ఓన్లీ త్రూ బైబిల్ రీడింగ్. బైబిల్ రీడింగ్ మనం చేయకుండా దేవుని యొక్క మనసుని, మైండ్ని మనం తెలుసుకోలేము. బైబిల్ రీడింగ్ మనం చేయకుండా దేవుడు మన పట్ల ఎలా కార్యాలు చేస్తాడో మనకు అర్థం కాదు. ఎందుకంటే బైబిల్లో మనకంటే దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్న మనుషులు ఉన్నారు. వాళ్ళ చరిత్రలన్నీ కూడా బైబిల్ మనల్ని మండిస్తుంది అన్నమాట. హల్లెలూయా. ఒక చార్ల్స్ ఫినీ కావచ్చు, డిఎల్ మూడీ కావచ్చు, స్మిత్ విగిల్స్వర్త్ కావచ్చు,
వీళ్ళందరూ కూడా చాలా గొప్ప గొప్ప దైవజనులు, చనిపోయిన శవాన్ని లేపిన వ్యక్తులు, వీళ్ళు గొప్ప ప్రభావితమైన వ్యక్తులు. వాళ్ళని ఆ విధంగా ప్రభావితం కావటానికి కారణం బైబిల్ రీడింగ్. క్యాథలిన్ కుల్మన్ అని చెప్పి ఒక ఆమె ఉంటుంది, యూట్యూబ్లో ఉంటుంది, చనిపోయింది ఆమె. చాలా అమెరికాలో చాలా గొప్ప దైవజనరాలు. ఇట్లనే శనివారం రోజే చాలామంది చర్చ్ మెంబర్స్ వచ్చి వాళ్ళ చర్చ్ డోర్ దగ్గర ఉండిపోతారు. ఎర్లీ మార్నింగ్ డోర్ ఓపెన్ చేయంగానే సినిమా థియేటర్లో పబ్లిక్ ఎట్లయితే రష్ అవుతారో, ఎట్లయితే పరిగెత్తుతారో, ఆమె చర్చిలో వాళ్ళందరూ వెళ్ళిపోతారు. తర్వాత 8 గంటలకి ఆమె వచ్చి వాక్యం చెప్పి ప్రార్థన చేస్తూ దయ్యాలు పట్టిన వాళ్ళు, రోగులు, వాళ్ళందరూ స్వస్థత పొందుతారు. అట్లా గొప్పగా ఆమె వాడబడ్డది. హల్లెలూయా. వాళ్ళ ఆ విధంగా వాడబడటానికి కారణం ఏంటంటే బైబిల్ రీడింగ్. బైబిల్ మనం ఎంత చదువుతామో అంత మనసుకి నెమ్మది కలుగుతుంది, అంత సమాధానం కలుగుతుంది. మనకున్న ప్రశ్నలకు జవాబు రాకపోవటానికి, మనం ఇంకా పేదరికంలో ఉండడానికి, మనం దౌర్భాగ్యమైన స్థితిలో ఉండడానికి కారణం ఏంటంటే బైబిల్ చదవకపోతాం. హల్లెలూయా. మీలో ఎంతోమంది ఏదైనా ప్రాబ్లం వస్తుంటే నాకు చెప్తుంటారు, మీ ప్రాబ్లం ఎప్పుడు కూడా తీరదు అంటిల్ అండ్ అన్లెస్ నీవు కానీ దేవుని దగ్గర రాకపోతే, అంటిల్ అండ్ అన్లెస్ నువ్వు వాక్యాన్ని నెరవేర్చకపోతే. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే ఒక వాక్యమే నిన్ను విడుదల ఇస్తుంది, ఒక వాక్యమే నీ జీవితాన్ని గడుతుంది, ఒక వాక్యమే నిన్ను పరలోక రాజ్యం తీసుకుపోతుంది. ఆ వాక్యాన్ని మనం వెంబడించకుండా, వాక్యాన్ని మనం ప్రేమించకుండా, వాక్య ప్రకారం మనం జీవించకుండా, మనం ఎన్ని చేసిన ప్రయత్నాలు అంతా కూడా విఫలమవుతుంది. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, మీకు ఎన్నో క్వశ్చన్స్ ఉండొచ్చు, ఎన్నో తీరని బాధ ఉండొచ్చు. అవి కొద్దిగా పక్కన పెట్టి మీరు ఫస్ట్ వాక్యంతో నింపబడండి. వాక్యంతో మిమ్మల్ని మీరు అనువాదం చేసుకోండి. ఆ వాక్యమే మిమ్మల్ని ఉన్నతమైన స్థాయిలో తీసుకుపోతుంది. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకు బ్రదర్ ఆ వాక్యంలో అంత పవర్ ఉందంటే, వాక్యమే యేసు ప్రభు. ఈ వాక్యాన్ని రాసిన రచయిత ఎవరు అంటే హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ. 40 మంది రచయితలు ఒకరికి తెలియక ఒకరి కాలంలో దేవుని ఒక వాక్యాన్ని రాశారు. ఈ 40 మంది కూడా ఒకే దేవుని గురించి రాశారు. ఈ 40 మంది కూడా కలిసి కూర్చొని రాసిన గ్రంథం కాదు ఇది. ఈ బైబిల్ గ్రంథం రాయటానికి దాదాపుగా 1600 సంవత్సరాలు పట్టింది. 1600 ఇయర్స్ పట్టింది అనమాట ఈ బైబిల్ గ్రంథం రావటానికి. ఈ బైబిల్ గ్రంథం కాకుండా దీంట్లో 18 గ్రంథాలు ఉంటాయి అన్నమాట. ఆ 18 గ్రంథాలు వేరేగా ఉంటాయి, మనకి ఫోన్లో దొరుకుతాయి, వేరే పుస్తకాల్లో కూడా దొరుకుతాయి. బైబిల్లో కొన్ని లేని కూడా ఆ 18 గ్రంథాల్లో చరిత్ర ఉంటుంది. ఇక అది చదివితే ఇంకా భయంకరంగా ఉంటుంది. ఇక్కడ మనకి బైబిల్ ఏంది అని అంటే, మనకు కావాల్సినవన్నీ విషయాలు, అన్నీ ఆత్మీయంగా ఎదగాలన్నా, లేకపోతే మంత్రాలు చేతపడి నుంచి విడుదల పొందాలన్నా, శాపం నుంచి విడుదల పొందాలన్నా, ప్రాణబంధకం నుంచి విడుదల పొందాలన్నా, ప్రవక్త పరిచర్య చేయాలన్నా, సువార్థిక పరిచర్య చేయాలన్నా, ఒక బోధకుడు పరిచర్య చేయాలన్నా, బిజినెస్ని డెవలప్మెంట్ చేయాలన్నా, ఒక కుటుంబాన్ని బాగా నడిపించుకోవాలన్నా, ఒక స్త్రీ ఎలా ఉండాలి, ఒక భార్య ఎట్లా ఉండాలి, ఒక తల్లి ఎట్లా ఉండాలి, ఒక తండ్రి ఎట్లా ఉండాలి, యవనస్తులు ఎలా ఉండాలి, పిల్లలు ఎలా ఉండాలి, ఎలా ఉంటే మనం దేవునిలో రీచ్ అవుతాం, ఎలా ఉంటే పరలోక రాజ్యం పోతాం, ఓన్లీ బైబిలే మనకు నేర్పిస్తుంది. ఇలాంటి దివ్యమైన గ్రంథాన్ని నువ్వు రిజెక్ట్ చేస్తే నీ అంత దౌర్భాగ్యులు, నీ అంత శాపగ్రస్తులు ఎవరు ఉండరు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యం. సైతాన్ని జయనికి ఇయ్యదు. కనీసం ఒక అధ్యాయం కూడా చదవకపోతే ఏం బతకండి మీరు చెప్పండి. చాలా ఎప్పటి నుంచో చెప్తున్నాయి మాటలు. కాబట్టి బైబిల్ని చదవండి, బైబిల్ని మీరు ప్రేమించండి. దీన్ని వదిలేసి మీరు ఏది చేసినా కాదు, ఎంత పెద్ద దైవజనంతో ప్రేయర్ చేసినా వర్కౌట్ కాదు. దీన్ని నమ్మండి, దీంట్లోనే చేయండి. దీంట్లో ఏది చెప్తుందో అది నెరవేర్చడానికి ప్రయత్నం చేయండి. ఆ వాక్యం చదువుతూ ఉన్నప్పుడు కొన్ని ఆలోచన వచ్చిన బుక్లో రాసుకోండి. ఒకటే అధ్యాయం 10 సార్లు చదవండి, పోయేది ఏం లేదు. హల్లెలూయా. అనేక విషయాలు తెలియపడతాయి. ఆ బైబిల్లో ఉన్న దేవుని ఒక ఆత్మ, ప్రతి అక్షరం మీద దేవుని ఒక ఆత్మ ఉంటుంది. మనం చదువుతున్నప్పుడు ఆ దేవుని ఒక ఆత్మ మన మీద దిగొస్తుంటుంది. హల్లెలూయా. తర్వాత మనని ఉన్నతమైన స్థాయిలో తీసుకొని పోతుంది. ఎందుకంటే యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు. మనం బైబిల్ దగ్గర వచ్చి బైబిల్ చదువుతున్నామంటే అర్థం ఏంటంటే, దేవుణ్ణి మనం రీసెర్చ్ చేస్తున్నాం. ఏమి తినాలి, ఏమి తాగాలని మీరు ఆలోచించకండి, అవన్నీ నా తండ్రికి తెలుసు. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని మీరు వెతకండి.
అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడతాయి. నువ్వు ఏం చేయటం అవసరం లేదు. నీకు అప్పులు ఉండొచ్చు, నీకు రోగం ఉండొచ్చు, నీకు వేదన ఉండొచ్చు, నీకు తీరని బాధ ఉండొచ్చు. నువ్వు దేవుని ఒక వాక్యాన్ని, ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని, ఆయన ఎంత గొప్పవాడు, ఆయన ఏం చేయగలదు, ఇది వెతకండి. హల్లెలూయా. అది వెతుకుతూ ఉండండి. దేవుడు చేయాల్సినది దేవుడు చేస్తాడు. ఇది వెతకకుండా నువ్వు ఎంతగా ఉన్నా కానీ వేస్ట్ అయిపోతావు. ఒక సీరియల్ చూడడానికి టైం దొరుకుతుంది, ఒక సినిమా చూడడానికి టైం దొరుకుతుంది, ముచ్చట్లు కొట్టడానికి టైం దొరుకుతుంది, యూట్యూబ్లో షార్ట్స్ చూడడానికి టైం దొరుకుతుంది. ఒక అధ్యాయం బైబిల్ చదవడానికి టైం దొరకదు. హల్లెలూయా. శాపగ్రస్తమైన జీవితం అది, దౌర్భాగ్యమైన జీవితం. మన కళ్ళ ముందరే అన్యాయం జరిగిపోతుంది, మన కళ్ళ ముందే మనం అన్నీ కోల్పోతాం. హల్లెలూయా. సైతాన్ కూడా ఏం చేస్తుంటే ఇది ఒక్కటి చదవకు మిగతాదంతా చేయి అంటుంది. కానీ దేవుడు ఏమంటుండు, ఇది ఒక్కటి చేయి అంటున్నాడు. దేవుడు మనల్ని ఎందుకు పుట్టించిండంటే ఆయన గురించి తెలుసుకొని ఆయనను ఆరాధించని పిలిచిండు. మనలో కన్నిటి ప్రార్థన వస్తలేదు, మనలో భారం వస్తలేదు, దేవుని కోసం మోకాల మీద ఉంటలేము. దానికి కారణం ఏంటంటే దేవుని ఒక విలువ తెలుస్తలేదు, దేవుని ఒక విలువనే తెలియదు, దేవుడు ఎంత గొప్పవాడో తెలియదు, అసలు దేవుడు అంటే ఏందో తెలియదు. మరి ఎట్లా వస్తుందండి భారం, ఎట్లా వస్తుంది ఒక ఉపవాసం చేయటం? హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి మనకి అన్యులకు తేడా లేదు, మనకి ముస్లింలకు తేడా లేదు. హల్లెలూయా. అట్లా కాదు. కొత్త నిబంధనలు ఉన్న క్రైస్తవుల్ని చూసేటప్పుడు రోమా గవర్నమెంట్ ఏం చేస్తుందంటే దాదాపుగా 10 కోట్ల మంది క్రైస్తవులు చంపేశారు. వాళ్ళని చూసేటప్పుడు వాళ్ళ మోకాలు చూసేటోళ్ళు, వాళ్ళ డ్రెస్ పైకి లేపమని చెప్పేవాళ్ళు. ఆ మోకాలు బాగా కందిపోయి నలిగిపోయి గడ్డలైనాయి అనుకో, అమ్మో వీడు క్రిస్టియన్ అని చెప్పి పక్కన పెట్టి వాళ్ళని టార్చర్ పెట్టేటోళ్ళు. యేసుప్రభుని వదిలేస్తా అని చెప్పు, లేకపోతే చంపేస్తాము అని అంటే చచ్చిపోనికి రెడీ సార్, నన్ను చంపేయండి అన్నారు. వాళ్ళ మరణాలు చూసి చాలామంది ప్రభువుని నమ్ముకున్నారు. చంపేటోనికి ఆశ్చర్యం అనిపించింది. హల్లెలూయా. ఆ మరణాన్ని కూడా వారు అప్పగించుకుంటున్నారు. దానికి కారణం ఏంటంటే వాళ్ళు బైబిల్ చదువుతున్నారు. ఎంతోమంది ఈ బైబిల్ దివ్య గ్రంథం కోసం తన ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఒక గుంపు ఉండేది, బైబిల్లో ఉన్న వచనాలన్నీ కూడా వాళ్ళు రాయటం, వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోకుండా వాళ్ళ జీవితం అంతా కూడా ఆ వచనాలు రాస్తూ ఉండటం. కొంతమంది రాజులు వచ్చి వాళ్ళని చంపేటప్పుడు వాళ్ళు పారిపోవటం, లోయల్లోకి వెళ్ళి దూకేయటం, సముద్రంలో దూకేయటం, నదుల్లో దూకేయటం, లేకపోతే వాళ్ళంతటా వాళ్ళే చచ్చిపోవడం, అట్లా చేసేటోళ్ళు. ఎవరి కోసం? దేవుని ఒక వాక్యం కోసం. అట్లా ఎంతోమంది ప్రాణత్యాగం చేశారు కాబట్టి బైబిల్ అనేది మన దాకా వచ్చింది. కానీ దౌర్భాగ్యమైన స్థితి ఏంటి అని అంటే మనం బైబిల్ చదవం. హల్లెలూయా. ఇప్పుడు ఏరోప్లేన్ అనేది ఒకటి ఉంది. ఏరోప్లేన్ని కనుక్కున్న వాళ్ళు ఎవరు అంటే రైట్ బ్రదర్స్ అని, వాళ్ళిద్దరు పేర్లు మర్చిపోయినా. ఈ ఏరోప్లేన్ వాళ్ళు ఎలా కనుక్కున్నారు అంటే బైబిల్ పాత నిబంధనలో మలాకిలోనూ జెఫన్యా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, పక్షిరాజు వల్ల నేను పైకి ఎగురుతానని. యెషయా గ్రంథంలో కూడా ఉంటుంది, కానీ దానికి కరెక్ట్గా ఏరోప్లేన్కి మ్యాచ్ అయ్యే ఒక వర్డ్ ఉంటుంది, మర్చిపోయినా నేను. ఈ రైట్ బ్రదర్స్ యొక్క తండ్రి ఎవరైతే ఉన్నాడో ఆయన పాస్టర్ అనమాట. ఇద్దరు కొడుకులు బాగా ప్రేయర్లో పెంచిండు, బైబిల్ చదువుతూ ఉన్నారు. వాళ్ళు బైబిల్ చదివి ఇన్స్పైర్ అయ్యారు, బాగా ట్రై చేస్తుంటే వాళ్ళు ఇద్దరు ఎగిరిరు అనమాట. అట్లా ఏరోప్లేన్ అనేది వచ్చింది. లైట్ థామస్ ఆల్వా ఎడిసన్ అనే వ్యక్తి కనుక్కున్నాడు. వీళ్ళ అమ్మగారు అబ్నార్మల్గా పుట్టిండు. వీళ్ళ అమ్మగారు మంచి చదువుకున్నారు, మంచి టీచర్. అయితే వాళ్ళ బాబుకి 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఒక మంచి స్కూల్లో వేసారు. స్కూల్లో వేస్తే వాళ్ళ బాబు స్కూల్లోకి వెళ్ళి ఒక లెటర్ తీసుకొచ్చాడు, మీ బాబుకు బుర్ర లేదు, ఏ స్కూల్లో వేసినా చదవడం, ఈయన అయిపోయిందని లెటర్ వేసారు. ఆమె ఆ లెటర్ చదివి చాలా ఫీల్ అయ్యి ఆమె ఏం చేసిందంటే వాళ్ళ బాబు అడిగిండు ఏముంది లెటర్లో అని. ఏం లేదు, నీకు చాలా జ్ఞానం ఉందంట, నేనే నీకు హోమ్ స్కూలింగ్ చేస్తాను అని చెప్పి ఆమె రోజు ఆయన కోసం ప్రార్థన చేయాలా, రోజు ఇంట్లోనే కూర్చొని ఆమెకి ఏబిసిడి అన్నీ నేర్పియాలి. ఆయనకేమో వచ్చేది కాదు. ఏబిసిడి ఇట్లా రాయి బేటా అని చెప్పి బోర్డు మీద దిద్దటం నేర్పించి ఆమె ఏం చేస్తుందంటే వేరే రూమ్లో పోయి ఏడ్చుకుంటూ ప్రార్థన చేసేది. ప్రభా నా కొడుకును నువ్వు పుట్టించిన, ఈయన చచ్చిపోతే ఎట్లా, ఈయన జ్ఞానం మీ ప్రభా రోజు ప్రార్థన చేసేది, నేర్పించేది. అట్లా చేస్తూ ఆమె ప్రార్థన వల్ల ఆయన కొంచెం నేర్చుకున్నాడు. అమ్మ తర్వాత చనిపోయింది. చనిపోయిన తర్వాత ఆయన మళ్ళీ చదివి ఏం చేసిండంటే ఆయన మంచి చదువు నేర్చుకున్నాడు. ఎప్పుడో చిన్నప్పుడు లెటర్ మళ్ళీ దొరికింది. ఆ లెటర్లో ఏముంది అని అంటే నీకు బుర్ర లేదు, నీకు చదువు రాదు ఉంది. అప్పుడు ఆయన ఒక సవాల్ తీసుకున్నాడు, మా అమ్మ నాకు చదివించింది,
చదివించేటప్పుడే వాళ్ళ అమ్మ ఏం చేసిందంటే బైబిల్ నేర్పించింది అనమాట. బైబిల్లో ఉన్న స్టోరీసు, బైబిల్లో ఉన్న వాక్యాలు నేర్పించింది. ఇక తర్వాత ఆయన బాగా బైబిల్ చదివి ప్రార్థన చేసి ఆయన ఏం చేసిండంటే ఎలక్ట్రిసిటీని కనుక్కున్నాడు, లైట్ని కనుక్కున్నాడు, అనేక విషయాలు కనుక్కున్నాడు. ఆయన గ్రంథంలో ఆయన ఏమని రాసుకున్నాడంటే బైబిల్ నన్ను వెలిగించింది, నేను లోకాన్ని వెలిగించిన అన్నాడు. హల్లెలూయా. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను అంటే బైబిల్ ఇప్పుడు మనం వాడే సెప్టిక్ ట్యాంక్ ఉంటుంది, ఆ సెప్టిక్ ట్యాంక్ గురించి బైబిల్లో రాయబడ్డది. మనం వాడే కెమెరాస్ ఉంటాయి, ఇప్పుడు కెమెరాస్ ఉన్నాయి కదా, ఆ కెమెరాస్ బైబిల్ చదివి వాళ్ళు కనిపెట్టారు అనమాట. యోబు గ్రంథంలో ఉంటుంది కెమెరా గురించి. హల్లెలూయా. తర్వాత లేవి కాండంలో ఉంటుంది సెప్టిక్ ట్యాంక్ గురించి. అంటే వాష్రూమ్ పోయినప్పుడు వాష్రూమ్కి సంబంధించిన సెప్టిక్ ట్యాంక్ ఉండాలి అని చెప్పి మోషే గ్రంథంలో అప్పుడే రాసిండు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. దాని తర్వాత మనము బైబిల్లో మనం చూస్తే మోషే వాళ్ళ అమ్మగారు ఏం చేశారంటే మోషేని ఒక బుట్టలో పెట్టి ఆ బుట్టలో వాటర్ రాకుండా ఏం చేసిందంటే ఆమె వాటర్ ఆ నైలు నదిలో దొరికి ఒక పాకురు ఉంటుంది, ఆ పాకురు ఆ కీళ్ళు అంటారు దాన్ని మొత్తం ఏం చేసిరంటే ఆ బుట్ట చుట్టూ ఆమె పెట్టేసింది అనమాట. దాంట్లో వాటర్ లోపలికి రాదు. ఆ సీన్ ఒకటి చదివండి బైబిల్లో. చదివి ఏం చేసిండంటే అరే దాంట్లోకి వెళ్ళి పెట్రోల్ తీయచ్చు అని తెలుసుకొని ఆ ప్రాంతంలో పోయి ఐగుప్తు దేశంలో పోయి ఆయన రీసెర్చ్ చేసి ఆయన పెట్రోల్ కనుక్కున్నాడు అనమాట. హల్లెలూయా. బైబిల్ చదివి పెట్రోల్ కనుక్కున్నాడు. పెట్రోల్కి వెళ్ళి డీజిలు, కిరోసిను, ఇంకా అనేక ఆయిల్స్ అన్నీ కూడా ఆయన కనుక్కోవటం జరిగింది. హల్లెలూయా. కాబట్టి బైబిల్ అనే దివ్య గ్రంథాన్ని మీరు చదవటం నేర్చుకోవాలి. బైబిల్లో మనము రీడింగ్ కోసం ఒక బైబిల్ పెట్టుకోవాలి. పెద్ద అక్షరాలతో ఉండాలి, చిన్న అక్షరాలతో ఉంటే ఎక్కువ చదవబుద్ధి కాదు. అదొక 850, 900, 1000 రూపాయల లోపల వస్తుంది. మీకు ఎవరికన్నా కావాలంటే నాకు పైసలు పంపిస్తే నేను ఇప్పిస్తాను. పెద్ద అక్షరాల్లో బైబిల్ ఉండాలి. ఆ పెద్ద అక్షరాలతో మనం ఓన్లీ చదవనికే పెట్టుకోవాలి. చర్చికి పోయినప్పుడు చిన్న బైబిల్ తీసుకుపోతే చాలు. హల్లెలూయా. ఎందుకు అంటే అభిషేకం అనేది దేవుని ఒక వాక్యము, దేవుని ఒక ప్రణాళిక అనేది అందులోకి వెళ్ళి వస్తుంది. దాన్నే క్లోజ్ చేసిరు అనుకోండి, ఏడొస్తుందంటే మీకు ఆశీర్వాదం, దురాత్మకు నిలయం అయిపోతారు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకు అనంటే ఈ బైబిల్ అనే దివ్య గ్రంథం అనేది చాలా గొప్పది. ఇప్పుడు మామూలుగా ఒక బైబిల్ 300 రూపాయలకు వస్తుంది. 300 రూపాయలు ఒక్క బైబిల్ కొంత జీవితాంతం మనకు వస్తుంది. పరలోక రాజ్యం తీసుకుపోయే సబ్జెక్ట్ అది. హల్లెలూయా. మనం ఎంత దౌర్భాగ్యులం అంటే ఒక చికెన్ ఇప్పుడు 250, 280 రూపాయలు ఉంది. ఎయిర్టెల్ రీఛార్జ్ 300, 350 ఉన్నాయి. దానికంత ప్రిఫరెన్స్ ఇస్తాం కానీ ఒక బైబిల్ కొనుక్కొని ప్రిఫరెన్స్ ఇవ్వం. ఇది మనని పరలోక రాజ్యం తీసుకుపోతుంది. ఇది మనకు ఆశీర్వాదం ఇస్తుంది, ఇది మనకు ఆరోగ్యం ఇస్తుంది, ఇది మనని మండిస్తుంది. హల్లెలూయా. చికెన్ ఏం చేస్తుంది? ఒక పూట అయిపోతుంది. ఒక పూట చికెన్ తినకపోయినా నడుస్తుంది. ఆ బైబిల్ కొనుక్కోండి. హల్లెలూయా. రకరకాల బైబిల్స్ మన దగ్గర ఉండాలి. ఎందుకంటే ఆ రకరకాల బైబిల్స్లో ఏమైతే రకరకాల ఆలోచనలు వస్తాయి, ఆత్మీయంగా మనము ఎదుగుతాం అన్నమాట. కాబట్టి ఈ బైబిల్ గ్రంథాన్ని మీరు అందరూ ప్రేమించాలి. అందులో ఉన్న వచనాన్ని మీరు తీసుకోండి. అందుకే మీ అందరికి ఒక హోంవర్క్ ఇచ్చినాను. రాత్రి పడుకునేటప్పుడు ఒక అధ్యాయము, పొద్దున్న లేవగానే ఒక అధ్యాయం. ఇక మిగతా తర్వాత మీరు ఏమైనా చేసుకోండి, ఖచ్చితంగా ఇది ఉండాలి. అంటే నైట్ పడుకునేటప్పుడు ఫోన్లోకి వెళ్ళి చదవచ్చు, ఏం కాదు. బైబిల్ ఉంటే ఇంకా బెస్ట్. ఏదైతే అధ్యాయం, ఏదైతే పుస్తకం సెలెక్ట్ చేసుకోవడం అది చదవాలి. అది చదివినప్పుడు ఏమవుతుంది అంటే ఆ వాక్యం నీ లోపల పోతుంది, నీ మెదడు లోపల పోతుంది, నీ ఆలోచనను మార్చేస్తుంది, నేను దేవునితో కనెక్ట్ చేస్తుంది. హల్లెలూయా. మళ్ళీ పొద్దున్న లేస్తాం, మళ్ళీ పొద్దున్న లేవగానే ఒక వాక్యం, కొద్దిసేపు ఆ వాక్యం గురించి ఇట్లా వాక్యంతో మనం ఫ్రెండ్షిప్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ వాక్యం మనని పరలోక దర్శనాలు ఓపెన్ చేస్తుంది, మనలో సామర్థ్యతను పెంచుతుంది. మనం రాంగ్ రూట్లో పోతుంటే మనని గద్దిస్తూ ఉంటుంది. హల్లెలూయా. మనని ఉత్తేజపరుస్తుంది, మనకి శోధన రాకుండా మనల్ని కాపాడుతుంది. చాలామంది క్రిస్టియన్స్ మోసపోవటానికి, చాలామంది క్రిస్టియన్స్ పాడైపోవటానికి కారణం ఏంటంటే వాక్యం చదవకపోవటం, వాక్యాన్ని ప్రేమించకపోవటం. హల్లెలూయా. కాబట్టి మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే నైట్ పడుకునేటప్పుడు ఖచ్చితంగా బైబిల్ వచనం చదవాలి. మార్నింగ్ లేచినప్పుడు కూడా లేవగానే బైబిల్ వచనం చదవాలి. ఒకవేళ చదువు రాని వాళ్ళు ఎవరు ఉన్నారనుకోండి, ఫోన్లో, పెద్ద ఫోన్లో యాప్ ఉంటుంది. తెలుగులో వినొచ్చు, హిందీలో వినొచ్చు, ఇంగ్లీష్లో వినొచ్చు. యాప్ జస్ట్ క్లిక్ చేస్తే ఎవడో ఒకటి చదువుతాడు, మీరు వింటారు.
అది విని 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 ఏమవుతుంది అంటే దేవుని ఒక అభిషేకం మనలో ట్రాన్స్ఫర్ అవుతుంది. హల్లెలూయా. దాని తర్వాత భక్తుల మీద కూడా అభిషేకం ఉంటుంది. ఇప్పుడు యెషయా గ్రంథం ఉంది. యెషయా భక్తుడి మీద ఉన్న అభిషేకం వేరు, దానియేలు భక్తుడి మీద ఉన్న అభిషేకం వేరు. ఎప్పుడైతే ఆ గ్రంథాలు మనం చదువుతుంటామో వారిలో ఉన్న అభిషేకం మన లోపల వస్తుంది, వారిలో ఉన్న పవర్ మన లోపల వస్తుంది. వారి ద్వారా మనం ఏదో ఒకటి తెలుసుకుంటాం. హల్లెలూయా. ఒక విషయం మనం తెలుసుకోనికి జీవితం సరిపోతుంది. జస్ట్ వాళ్ళ జీవితాలు మనం చదివినప్పుడు ఏమవుతుందంటే చాలా టైం సేవ్ అవుతుంది. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే బైబిల్ చదవండి, బైబిల్ని ధ్యానం చేయండి. హల్లెలూయా. ఇది చేయకుండా మీరు ఏది చేసినా అది వర్కౌట్ కాదు. మనిషి రొట్టె వల్ల కాదు, నా నోటి నుండి వచ్చే మాట వల్ల బ్రతుకుతాడు. హల్లెలూయా. నా నోటి నుండి వచ్చే మాట వల్ల బ్రతుకుతాడు. దేవుడు వెలుగు కలుగును గాక అనగానే వెలుగైంది. చెట్టు కలుగును గాక, పండు కలుగును గాక, అందులో విత్తనం కలుగును గాక అనగానే పండు విత్తనం ఇవన్నీ వచ్చినాయి. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి మీరు బైబిల్ చదవండి. మీకు కొన్ని క్వశ్చన్స్ ఏదైనా తెలియని ఏదైనా విషయాలు ఉంటే రాసుకోండి, ప్రేయర్ చేయండి, బైబిల్ చదువుతుండండి. మీకు ఏ క్వశ్చన్ ఉందో దాంట్లో దొరికేస్తుంది మీకు ఆన్సర్. హల్లెలూయా. ఇప్పుడు బైబిల్ గురించి ఎంతోమంది ఎన్నో చెప్పి ఉండొచ్చు. ఇప్పుడు నేను వాక్యం చెప్పినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది, కానీ మీరు దాన్ని ఆచరణలో పెట్టకపోతే వేస్ట్ అవుతుంది. దానిలో ఆచరణలో పెట్టాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఖచ్చితంగా రోజుకి 2 అధ్యాయాలు చదవాలి. నైట్ పడుకున్న ముందర ఒకటి, పొద్దున లేచిన తర్వాత ఒకటి. ఇక మిగతాది మళ్ళీ మీరు ఏం చదువుతారో అది మీ ఇష్టం, కానీ మీరు చదవండి. ఒక బైబిల్ చదివే వ్యక్తిని చూడండి, బైబిల్ అంటే చదవని వ్యక్తిని చూడండి. ఇద్దరిని మీరు కంపేర్ చేయండి. హల్లెలూయా. మీకే తెలుస్తుంది అన్నమాట. నేను ఇంకా నా ఖాతాలో చాలామంది బైబిల్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ జీవితాలను చెప్తే ఈ టైం సరిపోదు. హల్లెలూయా. కాబట్టి ఎన్ని వాక్యాలు విన్నా కానీ ఇప్పుడు నేను చెప్పిన ఈ మాటలు ఆచరణలో పెట్టకపోతే వర్కౌట్ కాదు. కాబట్టి బైబిల్ని చదవండి, దాన్ని ధ్యానం చేయండి. ధ్యానం చేయటం అంటే ఏంటంటే ఇప్పుడు ఒక అధ్యాయం చదివినప్పుడు ఒక వచనం చదివినాం, ఆ వచనం చదివి దాని గురించి ఆలోచించాలి. హల్లెలూయా. దాంట్లో ఉన్న కోణం ఒకటి తెలుస్తుంది, ఒక ఆలోచన వస్తుంది, అది రాసుకోవటం, దాన్ని ధ్యానం చేయటం అంటారు. చాలా విషయాలు తెలుస్తాయి, చాలా సంతోషం అనిపిస్తుంది, చాలా ఎనర్జీ వస్తుంది. హల్లెలూయా. ఆరోగ్యం మంచిగా అయిపోతుంది, ఆత్మలో బలం పెరుగుతుంది. ప్రేయర్ చేసేటప్పుడు ఆ ప్రేయర్లో బరువు పెరుగుతుంది. నువ్వు చిన్న చిన్న ప్రార్థన చేసిన గొప్ప గొప్ప కార్యాలు జరుగుతాయి. నీ ప్రార్థన మొత్తం కూడా పరిశుద్ధాత్మ నడిపింపుతో వస్తుంది. హల్లెలూయా. ఈ విధంగా మనం మారాలి అంటే ఓన్లీ వర్డ్ ఆఫ్ గాడ్, వాక్యం. ఇప్పుడు మనం ఒక ఛాలెంజ్ తీసుకున్నాం, ఒక నిర్ణయం తీసుకున్నాం. ఓకే బ్రదర్, నైట్ చదువుతాను, మార్నింగ్ చదువుతాను. ఏ పరిస్థితి వచ్చినా ఏదేమనగా దాన్ని వదలద్దు. అట్లా ఒక 21 days, ఒక 30 days మీరు చేసిరు అనుకోండి, ఆ అలవాటు మీ లైఫ్లో ఒక పార్ట్నర్గా అయిపోతుంది. ఇక అది చేయకుండా మీరు ఉండలేరు. అది మిమ్మల్ని కాపాడుతుంది, మిమ్మల్ని బ్రతికిస్తుంది. జస్ట్ మార్నింగ్ ఒక అధ్యాయం, నైట్ ఒక అధ్యాయం. హల్లెలూయా. ఇవన్నీ చేయాలని నేను ప్రభు పేరట కోరుచున్నాను. మంచిది. దేవుడి మాటలు దీవించును గాక. మనం ప్రార్థన చేసుకుందాం. ఈరోజు నైట్ మళ్ళీ 9 o'clock ప్రేయర్ ఉంటుంది. ఎవ్వరు కూడా మిస్ అవ్వకుండా ప్రేయర్లో అటెండ్ అవ్వండి. మంచి విడుదలకి సంబంధించిన ఒక వాక్యం ఉంటుంది, విడుదల ప్రార్థన కూడా ఉంటుంది. ఆ విడుదల ప్రార్థనతోటి మీకు విడుదల వస్తుంది. మంచి దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. స్తోత్రం తండ్రి, పరిశుద్ధమైన దేవానికి వందనాలు. నీ బిడ్డలను మీరు దీవించు, వాక్యమందు వారిని లేవనెత్తు, వాళ్ళను తేజపరచు. వాక్యం చదువుకొని చేసిన దుష్టాత్మ, చీకటి ఆత్మ యేసునామములో బంధిస్తున్నా, యేసునామములో నేను విరగ్గొడుతున్నా. కిబోర షిబోర జబౌర షరియర జనార్. మీరు ధైర్యపరచు, మీరు బలపరచు, అన్ని విషయాలు మీరు తోడే ఉండి ఆత్మకార్యాలు జరిగించమని ప్రభా, నీ చిత్తమైతే మళ్ళీ 9 గంటలకు మేము అందరం కలుసుకునే కృప ఇవ్వమని ప్రభు అయిన యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తన ఒక పరిశుద్ధాత్మ సహవాసం ముఖ్యంగా మీకు సదాకాలం తోడే నడిపించును గాక. ఆమేన్. మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. మనము 9 గంటలకు కలుసుకుందాం. బాయ్. ప్రైజ్ ద లార్డ్.